శివాజీ, కావేరి అని నిరుపేద దంపతులు ఉండేవాళ్ళు. తమకు తెలిసిన సర్కస్ చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. సర్కస్ చేయగా వచ్చిన డబ్బులతో తమ కూతురు మీనాను పెంచి పోషించుకుంటూ ఉంటారు. ఆ ఊరిలో భిక్షాటన చేస్తూ ఉంటాడు ఒక పకీర్. ఆయన సాక్షాత్తు ఆ షిరిడీనాథుడనే విషయం ఆ ఊరిలో ఎవ్వరికీ తెలియదు. ఒకరోజు శివాజీ ఇంటికొస్తాడు ఆ పకీర్. తల్లి, నేను పకీర్ బాబానొచ్చాను. ఆ మాట విని కోపంగా శివాజీ బయటికొస్తాడు. పకీర్ని చూస్తూ, ఏవయ్యా, తలపాక చుట్టుకొని కొంచెం గడ్డం పెంచుకొని బాబా అనగానే ఆ సాయిబాబా అంత గొప్ప వాళ్ళు అవుతారా? నీకెయ్యడానికి మా దగ్గర ఏమీ లేదు. వచ్చిన దారిలోనే వెళ్ళిపోతే మీకే మంచిది. అందుకు పకీర్, కోపం తెచ్చుకోకు నాయనా, జై సాయిరాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా మీనా ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొనొచ్చి పకీర్కి వేస్తుంది. బాబా మీనాని చూస్తూ, నువ్వు అనుకున్నది జరుగుతుంది తల్లి అని నవ్వుతూ మీనా పెట్టిన అన్నం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీనా సంతోషంగా ఇంట్లోకి వెళ్తుంది. అప్పుడు కావేరి, మనతో పాటు ఆ అమ్మాయి ఎందుకయ్యా సర్కస్ చేయడానికి? అందుకు శివాజీ, చూడు కావేరి, మనం చేసే సర్కస్ ని ఎవరు చూస్తున్నారు చెప్పు? అదే మన కూతురు చిన్నపిల్ల. చిన్నపిల్ల సర్కస్ చేస్తూ ఉండడంతో అందరూ చూస్తున్నారు. 4 డబ్బులేస్తున్నారు. 2 పూటల కాసిని మెతుకులు కడుపులో పడుతున్నాయి. అందుకు కావేరి, ఆ అమ్మాయిని మనం బడికి పంపిద్దామయ్యా. మనమే ప్రాణాలతో లేనప్పుడు ఇంక చదువుండి ఏమిటి లాభం? ఇంక ఎన్ని చెప్పినా తన భర్త కూతురు మీనాని బడికి పంపడానికి ఒప్పుకోడని కావేరికి అర్థమైంది. అరుగు మీద కూర్చొని పలక మీద రాసుకుంటున్న కూతురు మీనా దగ్గరికి వస్తుంది. నేను ఈ రోజు నుంచి సర్కస్ కి రానమ్మా, వెళ్ళి చదువుకోవాలనుంది. అందుకు ఫ్రీగా సీట్ కూడా ఇచ్చారు. ఇంతలో అక్కడికి శివాజీ వస్తాడు. చూడు తల్లి, నీకు బడిలో చదువుకోవడానికి ఫ్రీగా సీట్ ఇచ్చారేమో గాని చదువుకోవడానికి పుస్తకాలు కావాలి, రాసుకోవడానికి కాపీలు పెన్నులు కావాలి. వాటిని మనం కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మనం మనకొచ్చిన సర్కస్ పనిని చక్కగా చేసుకోవాలి. ఆ మాటలు విని మీనా బాధపడుతూ ఇంటి బయట ఉన్న చెట్టు దగ్గరికి వస్తుంది. కన్నీళ్లని కారుస్తూ ఉంటుంది. మీనా దగ్గరికి పకీర్ బాబా వస్తాడు. నా చిట్టి తల్లి ఎందుకు ఏడుస్తుంది అని అడుగుతాడు. నాన్న వాళ్ళు నన్ను చదువుకోనివ్వడం లేదు. పుస్తకాలకి పెన్నులకి చాలా డబ్బు కావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటూ నన్ను స్కూల్కి పంపరంట బాబా. కొంచెం ఓపిక పట్టు తల్లి, నేను నిన్ను ఎలాగైనా చదివిస్తాను. నువ్వు ఎవరికీ చెప్పకు అంటూ పకీర్ కళ్ళు మూసుకొని ఏవేవో మంత్రాలు చదువుతాడు. మీనా ముందు చదువుకునే బుక్స్, రాసుకునే నోట్స్, పెన్నులు, పెన్సిళ్ళు అన్ని ప్రత్యక్షమవుతాయి. వాటిని చూసిన మీనా చాలా సంతోషపడుతుంది. అప్పుడు పకీర్, నా ఆకలి తీర్చిన చిన్నారి తల్లివి, నువ్వు బాధపడడం నేను చూడలేని తల్లి. ఇంతలో తండ్రి శివాజీ కూతురు మీనా దగ్గరికి వస్తాడు. అక్కడ సాయిరాం కనిపిస్తాడు. మళ్ళీ కోపం వస్తుంది. తనలో తాను అనుకుంటాడు, ఈ పకీర్కి ఏమైంది? ఎప్పుడు చూడు మా ఇంటి చుట్టుపక్కలే తిరుగుతున్నాడు అని అనుకుని కూతురు దగ్గరికి వస్తాడు. నా బంగారు తల్లి ఈ అయ్యను బాగా అర్థం చేసుకుంటుంది అనుకుని ఇంటి దగ్గర నుంచి సర్కస్ సామాన్లు తీసుకుని బయలుదేరుతాడు. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటారు. ఎక్కడ చూసినా వాళ్ళకి సర్కస్ చేయడానికి సరిపడా చోటు, జనం కనబడడం లేదు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక చోటు చూసుకొని సర్కస్ చేయడానికి వీలుగా ఉండేలా కర్రలని నాటుకుంటారు. ఆ కర్రలకి తాడును కట్టుకుంటారు. కావేరి డోలును వాయిస్తూ ఉంటుంది. మీనా పొడవాటి కర్ర పట్టుకొని చూస్తూ ఉంటుంది. చుట్టూ చాలా తక్కువ జనాలు వస్తారు. మీనా ఆ కర్ర పట్టుకొని తాడు మీదకి ఎక్కుతుంది. కర్రను పొడవుగా పట్టుకొని తాడు మీద నుంచి నడుస్తూ ఉంటుంది. కావేరి డోలు వాయిస్తూ ఉంటుంది. చూడండి బాబు, ఇటు చూడండి, చిన్నారి పెళ్లి కూతురు చేసే సర్కస్ చూడండి, సరదాగా చేసే సాహసాలను చూడండి, మీరే ఆశ్చర్యపోతారు, చప్పట్లు కొడతారు. దాంతో పాటు ఈ పాప బతకడానికి జోబు నుంచి ఒక పెద్ద నోటు కూడా తీసేస్తారు. చూడండి బాబు, చూడండి అని గట్టిగా గొంతు చించుకొని అరుస్తూ ఉంటాడు శివాజీ. దయ ఉన్న వాళ్ళు కాసిని డబ్బులు వేస్తారు.
అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీనా కర్ర పట్టుకుని తాడు మీద తిరుగుతూనే నడుస్తూనే ఉంటుంది. సాయిరాం అది చూసి సంతోషంగా చప్పట్లు కొడుతూ ఉంటాడు. చీకటి పడ్డాక అన్ని సామాన్లు సర్దుకుని తిరిగి ఇంటికొస్తారు. ఒంట్లో లేని శక్తితో ఓపిక తెచ్చుకుని కావేరి అందరికీ వంట చేస్తుంది. అందరికీ అన్నం పెడుతుంది. ఇక అందరూ పడుకుంటారు. మీనా మాత్రం బుక్ తీసుకుని ఏదో చదువుకుంటూ ఉంటుంది. ఓ అర్ధరాత్రి వేళ ఉన్నట్టుండి శివాజీకి దగ్గు మొదలవుతుంది. భరించలేనంత బాధగా దగ్గుతూ ఉంటాడు. ఏం చెయ్యాలో అర్థం కాదు కావేరికి. మీనా కంగారు పడుతూ ఉంటుంది. మీనా, నువ్వు వెళ్ళి డాక్టర్ దగ్గర గోళీలు తేపో తల్లి. ఆ మాట విని ఇంటి నుంచి పరుగులు తీస్తుంది. అలా పరిగెత్తి పరిగెత్తి రోడ్డు మీద ఉన్న ప్రథమ చికిత్స సెంటర్ దగ్గరికి వస్తుంది. అది బంద్ చేసి ఉంటుంది. అందులోనే డాక్టర్ గారు ఉంటారు. మీనా గబగబా తలుపుని కొడుతూ ఉంటుంది. ఎంత కొట్టినా డాక్టర్ నిద్ర లేవడు. తిరిగి ఇంటికి వచ్చి అమ్మ కావేరికి చెబుతుంది. శివాజీ దగ్గుతూనే ఉంటాడు. మీనా కావేరి ఏడుస్తూ ఉంటారు. అక్కడికి సాయిరాం వస్తాడు. అది చూసి మీనా సాయిరాంతో, బాబా, ఎలాగైనా మా నాన్నని కాపాడు బాబా. మా నాన్న లేకపోతే నేను మా అమ్మ ఆ నదులమవుతాం బాబా. బాధపడుకు తల్లి, మీ నాన్నగారికి ఏమీ కాదు. నువ్వు కంటనీరు పెడితే నేను చూడలేను తల్లి అని సాయిబాబా కళ్ళు మూసుకుని ఏవేవో మంత్రాలని ఉచ్చారణ చేస్తూ ఉంటాడు. మంచంలో పడుకున్న శివాజీలో నుంచి నల్లని పొగలాంటిది పైకి లేచి పకీర్లో కలిసిపోతుంది. అంతే, పకీర్ దగ్గుతూ ఉంటాడు. శివాజీ దగ్గడం మానేస్తాడు. మంచంలో నుంచి లేచి పకీర్ దగ్గరికి వస్తాడు శివాజీ. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఇంతకాలం పకీర్లా మా మధ్య ఉన్నది సాక్షాత్తు ఆ షిరిడీనాథుడే అని. ఇక ముగ్గురు చేతులు జోడించి దండం పెడతారు.